డియర్ ఏపీ అండ్ తెలంగాణ, ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అంటే ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు. ఎందుకంటే అందరినీ మనం ఇక్కడ శంకించట్లేదు. మనం మనకి న్యాయం చేసే వాళ్ళ పట్ల ఎప్పుడు మంచి గౌరవంతో హ్యాపీగా ఉండాలి, ఉంటాం కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ విషయం ఏంటి అంటే, అయ్యా మాకు ఏం తెలీదు సర్వే చెయ్యి అంటే అక్కడ మెయిల్ ఆప్షనే. మీ సర్వేలో కొత్త మెయిల్ ఏమైనా పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళదో, వాళ్ళకి తెలిసిన వాళ్ళదో ఎవరిదైనా మెయిల్ పెట్టుకుంటే అక్కడ మీ ఐడి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా మీ ఐడినా కాదా అనేది ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి. అక్కడ మీ మెయిల్ ఐడి ఉందా లేదా చూడండి, వెరిఫై చేయండి. ఒకవేళ ఎక్కడో ఉంటారు దరిద్రులు, చూసుకోండి. ఒకవేళ మెయిల్ కనుక అక్కడ ఏమైనా చేంజ్ కనబడితే ఎందుకు మెయిల్ మార్చావు అని క్వశ్చన్ చేయండి. ఇంకొకటి, మీ ఆధార్ కార్డ్ని అప్గ్రేడ్ అంట చేయండి. నాకు జయకృష్ణ అనే రాత్రి పాపం 12ంటికి కాల్ చేసి, మెనీ పీపుల్ ఉన్నారు బా, ఇక్కడ ఎన్ని రాజకీయాలు జరిగినాయో తెలుసా ఆన్పాసు మీద. చాలా రాజకీయాలు జరిగాయి. సో ఏదైనా మంచే జరుగుతుంది, అందరికీ మంచే జరగాలి, ప్రతి ఒక్కళ్ళం గెలవాలి, గెలుస్తాం. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్, వీఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్, వీఆర్ ఆల్వేస్ ఎట్ ది టాప్. ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ అవర్ ఫ్యూచర్ మేబీ వీక్స్ ఆర్ మంత్స్, ఐ డోంట్ నో, కానీ చాలా బ్రైట్గా ఉంటుందండి. భయపడొద్దు, మీ ఐడియల్ జాగ్రత్త. పీపుల్ చాలా కనింగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఎవరు అనేది మనకు తెలీదు, మన చుట్టూనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్లే మేబీ ఆన్పాసుకి ఇన్ని అరిష్టాలు. మన చుట్టూ ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెడితే, యాష్ ముఫారే గారికి ఇన్ని కష్టాలు రావడానికి కారణం భగవంతుడా, ప్రభుత్వాల? నో. ఆయన బిలీవ్ చేసిన వాళ్ళు, ఆయన రిక్రూట్ చేసుకున్న వాళ్ళు, ఆయనతో పాటు ఉన్నవాళ్ళు. ఎస్సిసి కేసుకి కారకులు ఎవరు? కంపెనీ డిలే అవ్వడానికి కారకులు ఎవరు? ఇంత పెనాల్టీలు పే చేయడానికి కారకులు ఎవరు? పీపుల్. కంపెనీని ఎదగకుండా చేసిన వాళ్ళు. పెద్ద పెద్ద కంపెనీలతో వీళ్ళు టైఅప్ అయి చచ్చారో, లేకపోతే స్వార్థపూర్వకంగా ఇట్లా చేసి చచ్చారో మనకైతే తెలీదు. మనం అన్నీ చూసాం. ఆఫీసులు తీసేశారు కదా అంటే ఇక్కడ ఆఫీస్తో పని లేదేమో, అన్నీ సిద్ధంగా ఉందేమో. ఎస్ సార్ నో? ఒక్కసారి ఆలోచించండి. అన్నీ సిద్ధంగా ఉన్నప్పుడు ఆఫీస్తో పనే ఉంది. ఇప్పుడు అంత పెద్ద ఆఫీస్ పెట్టి అన్ని వేల మందితో పని చేయించుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు ఆఫీస్ తీసినప్పుడు ఆయన కొన్ని అడిగారు. మీరు సానుకూలంగా నా గురించి ఆలోచించి, నేను చేసే ప్రతి పని వెనకమాల మీరు మంచి ఆలోచన చేయండి, నేను మీకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ ఎంత హ్యాపీగా ఉంటే నేను నా పనిని అంత హ్యాపీగా కంప్లీట్ చేయగలను. రీసెంట్గా నేను ఇంకా చనిపోలేదు, నేను చనిపోయినా చేయాల్సిన పని చేస్తాను. సో న్యూ చాప్టర్ మేబీ మనం చూస్తామేమో. నన్ను కొందరు అడిగారు సర్వేలో మల్టీ ఐడీస్ చేసుకో లేకపోతే ఎట్లా అని. మీ ఐడీలు మీ దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా, ఓకే? ఫర్దర్గా దానికోసం మీరు ఎప్పుడైనా ఆలోచించారా పెండింగ్ ఐడి మనకు వస్తుందని? పెండింగ్ ఐడి వచ్చింది కదా రీసెంట్గా. ఇప్పుడు మెయిల్ ఐడీల్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది చాలా మందికి. ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కూడా మంచి విషయమే కదా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, భవిష్యత్తులో ఒకవేళ వర్కింగ్ ప్లాన్ అంటే అసలు ఏ వర్క్ చేయకుండా మనీ ఇవ్వడం అనేది రాంగ్, దాన్ని మనీ లాండరింగ్ అంటారు. మీరు వీడియోలు షేర్ చేయడం, పని చేస్తున్నారు మీరు, ఒకవేళ సోషల్ మీడియా ద్వారా ఆన్పాసు కంపెనీ యొక్క ప్రమోషన్ని మీరు షేర్ చేస్తున్నారు, దాని ద్వారా మీకు మనీ జనరేట్ చేయాలి. అంతేగాని డొమైన్ ఇచ్చేసి ఆ డొమైన్ ద్వారా పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ మల్టీ ట్రాఫిక్ సిస్టమ్ని డెవలప్ చేయాలనేది మన ఓల్డ్ కాన్సెప్ట్. బట్ దానిలో చాలా ఎలిగేషన్స్ వచ్చాయి కంపెనీకి. ఇది మీరందరూ అర్థం చేసుకోండి. జరుగుతున్న విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇది నా సొంత అభిప్రాయం. దానివల్ల మనీ లాండరింగ్ అంటారు. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఈ రూల్ ఉంది. రీసెంట్గా నేను ప్రీవియస్గా వర్క్ చేసిన విక్టోస్ అనే కంపెనీ వాళ్ళు హెడ్ కౌంట్ మీద మనీ ఇస్తే ఇట్స్ ఏ మనీ లాండరింగ్. సో గెడ్జెట్ రూల్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు మంత్ డబ్బులు తీసుకోవాలి అనుకుంటే ప్రోడక్ట్ కొనాల్సిందే. వాళ్ళు ప్రోడక్ట్ కొనను అనుకుంటే, ఇన్కమ్ వద్దు అనుకుంటే నో ప్రాబ్లం. సో మనీ తీసుకోవాలి, నేను వర్క్ చేయాలి అన్న వాళ్ళని హెడ్ కౌంట్ చేయకూడదు అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి గెడ్జెట్లో కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అసోసియేషన్ బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా
వీళ్ళని హెచ్చరించడం జరిగిందనేది జరిగింది. ఓకే. అలాగే ఇక్కడ హెడ్ కౌంట్ మీద ఇప్పుడు చాలా మంది చదువుకోని వాళ్ళు ఉంటారు. ఓకే. ఇది బాగా అర్థం చేసుకోండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఆయనకి చాలా సంతోషం. కానీ కొందరు దరిద్ర పెదవులు ఉంటారు. అంటే ఉగ్రవాదం మూకలతో కలిసి తిరిగే రకం బ్యాచ్ అనుకోండి. ఆ! వాళ్ళ చేతిలో ఆన్ పాసివ్ ఐడీ ఉంటే డబ్బు వాళ్ళకెళ్తుంది గదా! వాళ్ళకి డబ్బులు వెళ్తే ఉగ్రవాదులంటే ఎవరు? ఎప్పుడు గూడా ప్రపంచ వినాశనాన్ని కోరుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళ చేతికి వెళితే ఏమవుతుంది? చాలా అంటే చాలా ప్రభుత్వాలు నాశనమైపోతాయి. ప్రజలు దారుణంగా శిక్షించబడతారు. ప్రభుత్వాలు కూలిపోతాయి. ప్రపంచ వినాశనాన్ని చూడాల్సొస్తుంది. డొమైన్ అందుకనే మేబీ ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టారేమో. మీ యూట్యూబ్ ఛానెల్ ఉందా లేదా? యూట్యూబ్ ఛానెల్ లేకపోతే నెక్స్ట్ మేబీ యూట్యూబ్ ఛానెల్ పెద్ద విషయమే ఏంటి? ఎలా క్రియేట్ చేయాలో ఒక రోజు వస్తే మేము చేసి పెట్టమా? ప్రతి విషయానికి ఎందుకు భయపడతారు? నేను అప్పుడప్పుడు ఎమోషన్ అవుతున్నానంటే మీలాగా చదువు రాని వాళ్ళు అమాయకంగా ఎదుటి వాళ్ళని నమ్మి మాకేం తెలీదండి వాళ్ళు చెప్పారు కట్టుకున్నాం ఏదో బాగుపడతామని ఇలా ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ శాతం ఉన్నారు. మీలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు మేమంతా అంటే చాలా మంది నిస్వార్థంగా వచ్చి వాయిస్ మెసేజ్ పెడుతున్నారు, గైడ్ చేస్తున్నారు. సో ఆళ్ళందరికీ కూడా మనందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేసుకుంటూ, వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎప్పుడూ మంచిగా, ఆనందంగా ఉండాలి.